श्रीकलायोषितां भर्त्रे हर्त्रे भूभारभूभृतां कृपास्वीकृतकृष्णाय कृष्णाय ब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, మన ఈ ఉక్కు నగరంలో ఒక 8 రోజుల నుంచి మహాభారతాన్ని గురించి అనుసంధానం చేసుకుంటున్నాం. ప్రతిరోజు శ్రీరామాయణ, భాగవత, మహాభారతముల యొక్క సారభూతంగా అనుసంధానం చేసుకోవడం కోసమని కొన్ని శ్లోకములను నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి ఆ శ్లోకములను ద్వితీయ విఘ్నం లేకుండా అనుసంధానం చేసుకుని రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం పూట మన నిత్యానుసంధానంలో, అంటే ప్రతిరోజు అనుసంధానం చేసుకునే క్రమంలో మనం అలవర్చుకుందాం. ఇది మనం ఏవో కొన్ని మంచి మాటలను అనుకున్నందుకు ప్రతిరోజు మనం స్మరించేటటువంటి ఒక చిహ్నం. ఉపన్యాసాలు విన్నాము అంటే, ఏదో అన్నాము అంటే ఏమిటి ప్రయోజనం? దీనికి గుర్తేదో మన జీవితంలో నిలవాలి. అలా నిలవకపోతే భగవంతుడు 2 చెవులు ఇచ్చినది ఒక చెవిలోంచి విని రెండో చెవిలోంచి వదిలేయడానికే అనుకుని మనం ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోతే విన్నా ప్రయోజనం లేకుండా అయిపోతుంది. కనుక విన్నందుకు ప్రయోజనంగా, గుర్తుగా మనం ప్రతిరోజు కొన్ని శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం అనుకున్నాం. కనుక ఒకసారి ఆ శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కాగతి రామేణైవ నివార్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్రస్యతి కాలభీమభుజగో రామస్య సర్వం వసే రామే తిష్టతి విశ్వమేతదఖిలం హే రామపాక్యాశ్రితం సమ్యన్యాయకలాపేన మహతా భారతేన చ ఉపబృంహితవేదాయ నమో వ్యాసాయ విష్ణవే. మాతా పితృసహస్రాణి పుత్రదారశతాని చ సంసారేష్వనుభూతాని యాంతి యాస్యంతి చాపరే. హర్షస్థానసహస్రాణి భయస్థానశతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష న చ కశ్చిత్ శృణోతి మే.
ధర్మాదర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే న జాతు కామాత్ న భయాత్ న లోభాత్ ధర్మం త్యజేత్ జీవితస్యాపి హేతోః నిత్యో ధర్మః సుఖదుఃఖే త్వనిత్యే జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః ఇమాం భారత సావిత్రీం ప్రాతరుత్థాయ యః పఠేత్ స భారతఫలం ప్రాప్య పరం బ్రహ్మాధిగచ్చతి. యథా సముద్రో భగవాన్ యథా హి హిమవాన్ గిరిః. ఖ్యాతాబుభౌ రత్ననిధి తథా భారతముచ్యతే. శ్రీకళాయోషితాం భర్త్రే హత్రే భూభారభూభృతాం కృపా స్వీకృత కృష్ణాయ కృష్ణాయ బ్రహ్మణే నమః. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్ఠో భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోऽపి తు ద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, ఇవాళ మన మహాభారత ఉపన్యాసములను ముగించుకునేటటువంటి సందర్భంలో మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ మహర్షి చేత ధర్మరాజు ఉపదేశం చేయబడిన శ్రీరామావతార వృత్తాంతానికి కథానాయకుడైన శ్రీరామచంద్రుడు మన అందరి కోసం మన భద్రగిరిలో భద్రాచలంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు తన యొక్క అనుగ్రహాన్ని మనకి తానే 3 రూపాలను స్వీకరించి ఇక్కడికి వచ్చి అందించాడు. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా రామచంద్రునికి ముగ్గురుగా వెళ్ళడం చాలా అలవాటు రామచంద్రుడికి.
తాను, ప్రక్కన లక్ష్మణ, మరో ప్రక్కన సీతమ్మ, ముగ్గురుగా వెడుతూ ఉంటాడు ఆయన. కారణం ఏమిటి? పరమాత్మ స్వరూపాన్ని మనకి సంపూర్ణంగా ప్రకటించినటువంటి వాడు. పరమాత్మకు ఒక పేరుంది అని భగవానుడు భగవద్గీతలో తెలియజేస్తాడు. ఓం, తత్, సత్ అని ఓ 3 పేర్లను చెప్పాడు. అందులో మొదటి పేరు ఓం అనేటువంటి పేరట భగవానునికి. ఎందుకు ఓం అని పేరు భగవానునికి? అవతి భూతానీతి ఓం అని, ఈ జగత్తులన్నింటినీ కాపాడేవాడు కనుక ఓం అని ఆయనకు పేరు. ఆ ఓంకార స్వరూపి అయినటువంటి శ్రీరామచంద్రస్వామి ఓంకారం యొక్క అర్థాన్ని తన ఉనికిలోనే మనకి తెలియజేస్తున్నాడు. మనం ఎక్కడైనా పట్టాలలో చూస్తే ఎలా కనిపిస్తాడు స్వామి? ఒక ప్రక్కన సీతమ్మ, మరొక ప్రక్కన లక్ష్మణస్వామి, పాదముల చెంత ఆంజనేయ స్వామి, ఇలా దర్శనమిస్తూ ఉంటాడు సాధారణంగా. అంటే ఏమిటి అర్థం? ఓంకారం యొక్క అర్థం మనకక్కడ ప్రకాశిస్తోంది. ఓంకారంలో ఆ, ఉ, మా అనే 3 అక్షరములు ఉన్నాయి. మూడింటిని కలిపితే ఓంకారం అయ్యింది. అకార శబ్దవాచ్యుడు రామచంద్రుడు, మకార శబ్దవాచ్యుడు లక్ష్మణస్వామి, ఉకార శబ్దవాచ్య సీతాదేవి. కనుక ఓంకారం యొక్క రూపం పూర్తయిపోయింది. మరి ఆ పాదముల దగ్గర ఆంజనేయ స్వామి ఎవరండి? ఓంకారానికి ఒక నాదం ఉంది. ఆ నాదం ప్రధానమైనటువంటిది ఓంకారానికి. మనం ఒక గంటను వాయించినప్పుడు, కొట్టి మనం ఆ కర్రతో తీసేస్తాం. తీసేసినా కూడా రివ్వుమని ఒక శబ్దం వస్తుందే, అదే నాదం. ఆ నాదమే ఆంజనేయ స్వామి. కనుక ఓంకారం యొక్క సమగ్ర స్వరూపం మనకి శ్రీరామచంద్రుడిలో కనిపిస్తుంది సన్నివేశంలో. కనుక ఆయన ఇక్కడికి కూడా తన ప్రతినిధులుగా 3 పెద్దలను ఇక్కడకు వేంచేపు చేసుకుని పంపించాడు మనకి ఇక్కడికి. అది మన యందు భగవానునికి, భద్రాద్రి రామచంద్రునికి ఉండేటటువంటి అనుగ్రహం. ఇక్కడ విశాఖపట్నం అంటే ఈ ప్రాంతం అంతా కూడా సింహాద్రినాథుని యొక్క పాదస్పర్శతో పునీతమైనటువంటి ప్రాంతం. కారణమేమి? పూర్వకాలంలో ప్రహ్లాదుని కాపాడడం కోసమని గిరిపైకి ఉరికినటువంటి సింహాద్రినాథుని యొక్క పాదములు ఈ పర్వతంలోనికి, సింహాచల పర్వతంలోనికి చొచ్చుకుని పోయాయి. కనుక ఆ పాదస్పర్శ ఈ ప్రాంతానికి అంతా ఉంది. కనుక మీరు ఇక్కడ నా చరిత్రే చెప్పుకుంటున్నారని మా విశ్రాంత ప్రధానార్చకుల వారిని ఈ 8 రోజులు మన కార్యక్రమంలో ఇవాళ ప్రత్యేకంగా అర్చక స్వామిని ఇవాళ తాను కూడా ఇక్కడికి సన్నిధి చేసి వేయించేసి ఉన్నాడు, ఇదంతా మాదేనయ్యా అని ఒకసారి మనకి గుర్తు చేయడం కోసమని పెద్దల యొక్క అనుగ్రహం, భగవానుని యొక్క అనుగ్రహంతో మన ఈ మహాభారత ఉపన్యాస పరంపర సఫలమైంది అనడానికి ఇదే నిదర్శనం. భగవత్ కటాక్షాన్ని పొందడమే కదా భగవత్ కథలను మనం అనుసంధానం చేసుకోవడంలో ఉండే ప్రధానమైనటువంటి ప్రమేయం. అందుచేత పెద్దలందరికీ కృతజ్ఞతల్ని అర్పిస్తూ మన భాగవత ప్రసంగంలోనికి వెళదాం. మనం మహాభారతం 18 పర్వములు. అందులో 2వ పర్వం సభాపర్వం. సభాపర్వంలో రాజసూయ యాగాన్ని గురించి నిన్నటి దినం మనం అనుసంధానం చేసుకున్నాం. రాజసూయ యాగం అయిన వెంటనే నారద భగవానుడు ఒక మాట చెప్తాడు ధర్మరాజుకి. ధర్మరాజా, ఈ రాజసూయం వలన కలుగబోయే పరిణామం ఒకటి, నీకు గొప్ప కీర్తి, రాజన్యులందరినీ జయించి ఒక చక్రవర్తిగా నువ్వు ఈ రాజసూయం చేసావు, ఇది ఒక ప్రయోజనం. మరొకటి, నీ కారణంగా ఒక విపత్తు సంభవించబోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన నారద భగవానుడు. రాజసూయమైంది, వచ్చినటువంటి బంధువులు, చుట్టాలు అందరూ వాళ్ళ విడుదలకు వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో వ్యాస భగవానుడు తన శిష్యులతో పాటుగా వెళ్ళిపోతూ ఉండే సమయంలో ధర్మరాజు నారద భగవానుడు ఏదో ఒక మాట అని వెళ్ళిపోయాడు, కానీ దాని అర్థం నాకు బోధపడలేదు, దయచేసి మీరొక్కరే చెప్పగలరు కనుక ఏమిటి ఇందువలన కలిగే పరిణామం అని అడిగితే వ్యాస భగవానుడు చెప్తాడు, నేటికి 13వ సంవత్సరం గడిచిన తరువాత 14వ ఏట ఒక గొప్ప సంగ్రామం జరగబోతోంది నీ కారణంగా. సుయోధనుని యొక్క అవివేకం వలన ఈ లోకమంతా కూడా నశిస్తుంది, రాజన్య లోకమంతా నశిస్తుంది, కనుక జాగ్రత్తగా ఉండు అని వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత అందరినీ పంపించి వేశాడు ధర్మరాజు. ఒక్క శ్రీకృష్ణ భగవానుడు అందరూ వెళ్ళిపోయిన తరువాత
ఈయన వెళ్ళిపోతున్నాడు. వెళుతుంటే పాండవులందరూ కూడా ఒక యోజనం దూరం దాకా వీళ్ళందరూ సాగనంపారు శ్రీకృష్ణ భగవానుడిని. అలా సాగనంపినప్పుడు వెళ్ళిపోతూ కొన్ని జాగ్రత్తలు చెప్పిన కృష్ణ భగవానుడు రథం ఎక్కిన తరువాత రథం కొంచెం దూరం నడిచిన తరువాత మళ్ళీ ధర్మరాజును పిలిచాడు. పిలిచి, ధర్మరాజా, రానున్న కాలంలో చాలా జాగ్రత్తగా ఉండు అని సూచనలు కొన్ని చేసి వెళ్ళిపోయాడు కృష్ణ భగవానుడు. ఒక ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు ధర్మరాజు. ఇంకా సుయోధనుడు శకుని మాత్రం కొన్నాళ్ళు ఉంటామన్నారు అక్కడ. మైసభా విశేషాన్ని తిలకించడం కోసమని కొన్నాళ్ళు వారు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పెద్దలందరూ వెళ్ళిపోయారు. ఒక సుయోధనుడు మాత్రమే తన సోదరునితో పాటుగా ఉన్నాడు. ఒక ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేసుకుని చాలా ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు ధర్మరాజు కనుక సోదరులతో 13 ఏళ్ల తరువాత నా కారణంగా ఒక యుద్ధం జరుగుతుంది, సంభవిస్తుంది, చాలా ప్రాణ నష్టం కలుగుతుంది అని మహర్షి చెప్పాడు కనుక నేనే లేకపోతే నా వలన అనర్థం కలిగే అవకాశం లేదు కనుక నేను మరణిస్తాను అన్నాడు ధర్మరాజు. జరగనున్నది జరుగక మానదు కనుక నువ్విప్పుడు మరణించడం అనేది అవివేకమని సోదరులందరూ చెప్పిన తర్వాత ఏమవుతుందో ఏం విపత్తు కలుగుతుందో అని భయపడుతూనే ఉన్నాడు ఆయన. కొంతకాలం అయిన తర్వాత సుయోధనుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హస్తినాపురంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎలా పాండవులను నిర్జించాలి అని దుర్యోధనుడు ఆలోచిస్తున్నప్పుడు శకుని తనకు కలిగినటువంటి అక్షవిద్య కౌశలాన్ని ప్రదర్శించి మనం మోసం చేసి సామ్రాజ్యాన్ని హరిద్దామని చెబితే ధృతరాష్ట్రుడిని కూడా అంగీకరింపచేశాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళి పాండవులను సుహృద్యూతం కోసమని, అంటే సరదా స్నేహంగా మనం అందరం బంధువులం కనుక ప్రీతితోటి ఒక ద్యూతం ఆడదాం అని దానికైతే ఒక నెపం ఉండాలి, బలీయమైనటువంటి కారణం ఉండాలి కనుక ఒక సభాభవనాన్ని కొత్తగా నిర్మించారు. ఈ సభాభవన గృహప్రవేశ సమయంలో సభాభవనాన్ని చూడడానికి పాండవుల్ని రమ్మనమని ఆహ్వానిద్దాం అని విదురుని మాట నమ్ముతారు కనుక విదురుణ్ణే వెళ్ళమన్నాడు ధృతరాష్ట్రుడు. వచ్చాడు విదురుడు పాండవుల దగ్గరికి. ధర్మరాజు గారితో చెప్పాడు, మహారాజు గారు రాజాజ మాం ప్రాహిణోత్, మహారాజు నన్ను పంపించాడయా ద్యూతం కోసమని. ద్యూతమా? బంధువుల మధ్యన ద్యూతమా? అలా ద్యూతం ఆడడం వలన విరోధం కలుగుతుంది కనుక అయినటువంటి వాళ్ళ మధ్యన ద్యూతం కూడదు. ఇది నాకు తెలిసినటువంటి విషయం. ధర్మరాజు విదురుడికి చెప్తున్నాడు. అయినా మా అందరి శ్రేయస్సు కాంక్షించేవాడివి నువ్వు కనుక నువ్వేం చెబితే అది చేస్తాను. నాకు నియమం అయితే ఉంది, ఆహూతో నా నివర్తేయం ఇది మే వ్రతమాహితం. అక్కడ కూడా చెప్తాడు ఈ మాట. కనుక ఎవరైనా నన్ను ఆహ్వానిస్తే రానని అనను అని నాకు వ్రతం ఉంది. కానీ ద్యూత క్షత్త కలహో విద్యతే, ఈ ద్యూతం వలన తప్పకుండా విరోధం కలుగుతుంది కనుక ఇది అంత ప్రశంసించదగినటువంటిది కాదు. అయినా నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అలా. అంటే విదురుడు చెప్తాడు, జానామ్యహం ద్యూతం అనర్థమూలం, నాకు తెలుసునయా ద్యూతం అనేది అనర్థాన్ని కలిగించేటటువంటిదని. కానీ మహారాజు ఆజ్ఞాపించాడు కనుక రాజుగారి ఆజ్ఞను పాలించడమే, ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞను పాలించడమే కర్తవ్యమేమో అనుకుంటాను అన్నాడు విదురుడు. రహస్యంగా కృష్ణ భగవానుడు ఒక మాట చెప్పాడని చెప్తారు మన వాళ్ళు. ఏమనిట, వెళుతూ కృష్ణ భగవానుడు ధర్మరాజు చెవిలో మాట చెప్పాట, నేను ఒకటి అడుగుతాను కాదనకు అని వెళ్ళిపోయాడట. వ్యాసభారతంలో లేవనుకోండి, వెళ్ళిపోయాడు ఆయన. ధర్మరాజు చాలా గొప్ప జ్ఞాని. నేను ఒకటి అడుగుతాను కాదనకు అని అంటే ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు అడిగాడే ద్యూతానికి రమ్మనమని, ఇది ధృతరాష్ట్రుని లోపల ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే అడిగాడు అని ధర్మరాజు యొక్క భావన. భగవానుడు చెప్పినటువంటిది ధ్వనిగా చెప్పాడు. ఆయన అందరి లోపల అంతర్యామిగా ఉండేవాడు గనక ఎవరడిగినా కాదనద్దనేది ఆయన యొక్క ఆదేశం. ఇది కూడా భగవన్ నిర్ణయం. విధిని మనం తప్పించగలిగినటువంటి వాళ్ళం కాము కనుక మహారాజు గారి యొక్క పెద్ద తండ్రి యొక్క మాట కాదనలేను కనుక నేను వెళదామన్నాడు. ఈయన ఇష్టం లేకపోయినా ధర్మరాజు వచ్చాడు. ద్యూత సభలో కూడా ద్యూతాన్ని గురించి నిందించాడు. ఈయన ద్యూతం కూడదన్నాడు. అయినా శకుని మొదలైనటువంటి వాళ్ళు ఆడి తీరాలి అని అన్న తరువాత సరే ఆడదాం. సుయోధన నాతోటి ద్యూతం ఆడేవాళ్ళు ఎవరాయా అడిగాడు. ధర్మరాజు అంటే ఎవరండి?
రాజసూయ యాగం చేసి 4 దిక్కులను జయించి వచ్చిన మహానుభావుడు. అంత సంపన్నుడితోటి ద్యూతం ఆడాలంటే తత్సదృశమైనటువంటి సంపద కలిగిన వాడు మాత్రమే ద్యూతం ఆడగలడు. కనుక నాతో ద్యూతం ఆడేది ఎవరు అని అడిగితే దుర్యోధనుడు, అయ్యా పణం నేను పెడతాను, ఆత మా మేనమామ గారు శకుని ఆడతాడన్నాడు. అన్యస్య ద్యూతం అంటే ఒకని కోసమని ఒకడు మరొకరితో ద్యూతం ఆడడం అనేది విషమం ప్రతిభాతిమే, అదే సరి అయినటువంటి పద్ధతి అని అనుకోవడం లేదు నేను అన్నాడు. ఆయన ఆలోచించు సుయోధన, నీ ఇష్టం అన్నాడు ధర్మరాజు. ద్యూతం సాగింది. ఓడిపోతున్న కొద్దీ ధర్మరాజుకి కొంచెం కొంచెం పట్టుదల పెరగడం ప్రారంభించింది. తన తమ్ములను ఓడిపోయాడు, రాజ్యం అంతా ఓడిపోయిన తర్వాత తమ్ములను ఓడిపోయాడు, తాను ఓడిపోయాడు. ఇంకా నా దగ్గర ఏం లేదన్న తర్వాత శకుని, నీ భార్య ద్రౌపదీదేవి ఉంది కదయా, ఆవిడని కూడా ఓడిపోమనేటప్పటికీ ఆవిడను ఒడ్డాడు ధర్మరాజు. ఎప్పుడైతే ద్రౌపదీదేవిని పణంగా పెట్టాడో ఆ సభలో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా హాహాకారములను చేయడం ప్రారంభించారు. భీష్మునికి ద్రోణునికి చెమటలు పట్టేశాయి ఒళ్ళంతా. విదురుడు తలపట్టు కూర్చున్నాడు. ధర్మరాజుకు ఒకడు చెప్పగలిగిన వాళ్ళ ఏంటి ఇంత తమకం అని. ఇలా ఈయన ఎప్పుడైతే ద్యూతంగా ఉన్నాడో విదురుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ హితబోధ చేశాడు. ఈ ద్యూతం వలన అనర్థం కలుగుతుంది, నేనేనాడో చెప్పాను దుర్యోధనుడు పుట్టినప్పుడే అతడిని పరిత్యజిస్తే లోకం బాగుపడుతుందని, నువ్వు వినలేదు అని ఈయన వెళ్ళి చెబితే దుర్యోధనుడు కూడా అతడిని గేలి చేసి, నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో, అంతే తప్ప దీనిని ధిక్కరించడానికి నీకు అధికారం లేదని చెప్పిన తరువాత ద్యూతం సాగింది. ద్రౌపదీదేవిని కూడా ఓడిపోయాడు ధర్మరాజు. అట్లాంటి సమయంలో ప్రాతిగామి అనేవాడిని, దాసి అయినటువంటి ద్రౌపదిని నిండు సభకు తీసుకుని రమ్మనమని పంపిస్తే అతడు వెళ్ళి ద్రౌపదీదేవికి ఈ వార్తను చెప్పిన తరువాత ద్రౌపదీదేవి ఒక ప్రశ్న అడిగింది. నేను ధర్మ విజితన అధర్మ విజితన అంటే సాధారణంగా జీవితంలో తనను తాను ఓడిపోయిన వాడికి స్వాతంత్ర్యం ఉండదు. కనుక ధర్మరాజు తన్నోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని అడుగుతుందట ఆవిడ. తనని ఓడిపోయిన తర్వాత నన్ను ఓడిపోయాడు ఆయన, లేకపోతే నన్నే ముందు పణంగా పెట్టి నేను ఓడిపోయిన తర్వాత తనను పణంగా పెట్టుకున్నాడా అని ఈ ప్రశ్న సభలోకి వెళ్ళి అడిగి రమ్మను అన్నది ద్రౌపదీదేవి. ఎందుచేత తానే కనుక తనని ముందు ఓడిపోయి ఉంటే మరొక పణం వేయడానికి అధికారమే లేదు ధర్మరాజుకి. అలా కాకుండా తానుండి తన భార్యను పణంగా పెట్టేంత అధర్మవర్ధనుడు కాడు ధర్మరాజు. కనుక ఏమడిగాడు, ఏం చెప్పాడో చెప్పమంది ఈమె. సభకి వచ్చాడు ప్రాతిగామి. చెప్పిన తరువాత సభలో వారెవ్వరూ సమాధానం చెప్పలేదు. సుయోధనుడు ఆ సమాధానం ఏదో వాళ్ళ ఆయన గారే చెబుతారు, సభకి రమ్మనమను అని ప్రాతిగామిని పంపించాడు. ఆవిడ రాననేటప్పటికీ ప్రాతిగామి భయపడుతున్నాడని ఎంచి దుశ్శాసనుడిని పంపించాడు. దుశ్శాసనుడు వెళ్ళాడు. ఇక్కడ సభలో ఎప్పుడైతే ద్రౌపదీదేవి ప్రశ్న వేసిందో సభలోని వారెవ్వరూ మాట్లాడలేదు. కానీ ధృతరాష్ట్రుని యొక్క కుమారులలో వికర్ణుడు అనేటువంటి వాడు మాత్రం లేచి ఇది అధర్మము, ఎందుచేత ధర్మరాజు ధర్మాత్ముడైతే అగుగాక కొన్ని వ్యసనములను పాపిష్టములైనటువంటివి అని చెబుతూ ఉంటారు లోకంలో. ఒకటి వేట, మరొకటి పానం, మరొకటి స్త్రీ వ్యసనం, మరొకటి ద్యూతం, ఇవన్నీ పాపహేతువులని చెబుతారు. ధర్మరాజు ద్యూతం అనే వ్యసని, ద్యూత వ్యసనానికి లోబడి ఉన్నాడు కనుక అతడు చేసినంత మాత్రం చేత ధర్మం అని అనుకోవడానికి వీలు లేదు. ఇది అధర్మము. ధర్మరాజు తాను ఓడిన తర్వాత తనకు అధికారమే ఉంది మరొకరిని పణంగా పెట్టడానికి అని వాదించాడు వికర్ణుడు. అప్పుడు కర్ణుడు లేచి, వికర్ణ ప్రాజ్ఞవాదీ చ సుబాలోయ, ప్రాజ్ఞవాది వికర్ణ. సుబాలు ఏం తెలియదు, వీడు కుర్రవాడు, ధర్మం ఏం తెలుసును. పెద్దవాళ్ళందరూ ఉన్న సభలో తాను ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ధర్మమే ద్రౌపదీదేవిని ఓడిపోవడం. అసలు ద్రౌపదీదేవిని పణంగా పెట్టడం ఏమిటి? ధర్మరాజు ఎప్పుడైతే కౌరవ దాసుడయ్యాడో అతడికి సంబంధించిన అతడి భార్య కూడా కౌరవ దాసి అయిపోయింది. వేరే పణంగా వడ్డాల్సిన అవసరమే లేదు. వికర్ణుడికి తెలియక మాట్లాడుతున్నాడు. దుశ్శాసన శుభాలోయం వికర్ణ అని దుశ్శాసన తెలియక మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి తీసుకునిరా అని ఆజ్ఞాపించిన తరువాత
వెళ్ళాడు దుశ్శాసనుడు. ద్రౌపదీదేవి కూడా మళ్ళీ అతడితో ఇవే మాటలను చెప్పింది. మందబుద్ధి, ఏకవస్త్రం నేను, రజస్వలైక వస్త్రాహం, గురూణాం అగ్రతః, గురువుల ముందుకి రావడానికి సభాయాం నాహముత్సహే, నేను సభలోకి రాలేను, పెద్దలేతను పడకూడదు ఈ దశలో, కనుక నేను రాలేనంటే ఏకవస్త్రమైనా వివస్త్రమైనా నేను తీసుకుని వెళ్ళి తీరుతానన్నాడు. ఆవిడ కేశములను, ఎలాంటి కేశములవి? ఏ రాజసూయావృధే జలేన మంత్రభూతేన సిక్తాహ, రాజసూయ యాగం అయిన తరువాత మంత్రభూతములైనటువంటి జలములతో అవబృత సమయంలో తడుపబడినటువంటి పవిత్రములైనటువంటి కేశములను పట్టుకుని బలాత్ ప్రమృష్టా ధృతరాష్ట్రాత్మజేన అని వీరి చేత కొని రాబడింది, లాక్కొని రాబడింది. ఆమె సభలోకి వచ్చిన తరువాత సభను చూచి ఆమె అందరినీ అడుగుతుంది, ఈ సభలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారే, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, వీళ్ళెవరికి ఇది అధర్మం అని అనిపించలేదా? భీష్మస్య ద్రోణస్య చ నాస్తి సత్వం, భీష్మునికి ద్రోణునికి ప్రాణం ఉందా? ప్రాణం ఉంటే అధర్మం జరుగుతుంటే మాట్లాడాలి కదా. కనుక న సా సభ ఎత్ర న సంతి వృద్ధాః, ఏది సభ అని అనబడుతుంది, ఎక్కడ వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారో అదే సభ. వృద్ధులంటే ఎవరు? నాసౌ వృద్ధో లేదా నతే వృద్ధాః ఏ న వదంతి ధర్మం, వృద్ధులని ఎవరని అనాలి? ఎవరైతే ధర్మం చెబుతారో వాళ్లే వృద్ధులు తప్ప ధర్మం చెప్పినటువంటి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళైనా వాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు అని అనిపించుకోరు. ఏది ధర్మం అంటే యచ్చలేనానువిద్ధం నాసౌ ధర్మో యచ్చలేనానువిద్ధం, ఒక నెపంబుడు చొప్పగునేని భూవరా అంటాడు నన్నయ్య గారు. ఏదో ఒక నెపం పెట్టి ఒక లోపం ఉన్నటువంటి తీర్పును చెబితే అది ధర్మం అనిపించుకోదు. అది సభయే ప్రియం బెసగా నారూరు నిల్వరయ్యేని, ఆరుయులు అనేటువంటి వాడు నిల్వరయ్యేని ఉండకపోతే అది సభ కాదు. వాడు ధర్మం చెప్పకపోతే వాడు ఆర్యులు కాదు. అది ఏదైనా ఒక పక్షపాతంతో చెబితే అది ధర్మము కాదు. మీరందరూ ఇంతమంది ఉన్నారు, ఎందుకు ఈ అధర్మం జరుగుతోంది అని ద్రౌపదీదేవి అడిగింది. ఎవరు సమాధానం చెప్పలేదు. కానీ భీష్మాచార్యుడు మాత్రం లేచి, అమ్మా నువ్వు చెప్పినది యథార్థమే, ధర్మరాజు ఏనాడు ధర్మాన్ని తప్పడు. ఎవరైనా ధర్మాన్ని తప్పవచ్చును, కానీ ధర్మరాజు మాత్రం ధర్మాన్ని తప్పడు. కానీ ధర్మరాజు నేను ఓడిపోయాను అన్న తరువాతనే నిన్ను వట్టి ఓడిపోయాడు ఆయన. కనుక ఏది ధర్మమో ఏది అధర్మమో ధర్మతత్వం చాలా సూక్ష్మమైనటువంటిది కనుక అది ఆయనే చెప్పాలి తప్ప మేమెవళ్ళం చెప్పగలిగినటువంటి వాళ్ళం కామన్నాడు భీష్మాచార్యుడు. కర్ణుడు దుశ్శాసనుడు, అసలు దుశ్శాసనుడికి ద్రౌపది వస్త్రాపహరణం చేయాలనే ఆలోచన లేదుట. కర్ణుడు చెప్తాడు ఈ మాట ఏమని? దుశ్శాసన, ఈ పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర, ఓ మాట అన్నట్టు కర్ణుడు తల భారతం అంటారు కదా. ఏం చెప్తున్నాడు కర్ణుడు? పాండవులు దాసులైన వాళ్ళకి ఏంటి కండువాలేమిటి శాలువాలేమిటి తీసి పైన పెట్టమను, ప్రక్కన పెట్టమను. అలాగే ద్రౌపది కూడా దాసి కనుక పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర, ద్రౌపది యొక్క వస్త్రములను ఊడలాగమని చెప్పాడు కర్ణుడు. ఈ మాట చెప్పిన వెంటనే దుశ్శాసనుడు వలువలు ఇచ్చేటటువంటి సమయంలో భర్తలెవ్వరూ మాట్లాడడం లేదు. భీమసేనుడికి మాత్రం కోపం వచ్చింది. కోపం వచ్చి, ధర్మరాజా నీ రాజ్యాన్ని ఓడిపోయావు, సంతోషం, నీకు విధేయులం తమ్ముళ్ళం మమ్మల్ని ఓడిపోయావు, దానికి కూడా మేము బాధపడము. కానీ ఇవాళ ద్రౌపదీదేవికి ఇట్లాంటి అవమానం జరుగుతున్నదంటే బాహూతే సంప్రదక్ష్యామి అన్నాడంటే ఇక దీనికి మన వాళ్ళు తర్వాత చాలా మహాభారతాన్ని ఆర్షమైన దృష్టితో కాకుండా మనకి స్వామివారు చెప్పారే, ఆర్షమైన దృష్టితోటి ఆర్ష గ్రంథాలను పరిశీలించాలి తప్ప మన బుద్ధితో మన ఆలోచనతో ఇది తగునా తగదా అని ఆలోచించి ఆర్ష గ్రంథ నిర్ణయం చేయకూడదు. కనుక అలాంటి వాళ్ళు భీమసేనుడికి కోపం వచ్చి ధర్మరాజు గారి యొక్క బాహువులను బాహు సంప్రదక్ష్యామి అన్నాడు. అంటే నీ బాహువులు తగలబెట్టేస్తాను సహదేవాగ్నిమానయ, సహదేవ అగ్ని పట్టుకురారా అన్నాడు. అది అర్థం కాదు. తే అంటే తవ సకాసే అని అక్కడ అర్థం. నీ ఎదురుగా ఈ బాహువులను నేను దహించి వేసుకుంటాను అని సహదేవుడిని అగ్ని తీసుకురమన్నాడు. తర్వాత కూడా భీమసేనుడి మాటలను వింటే ఇదే భావం అని మనకి అర్థం అవుతుంది. కనుక అర్జునుడు వారించిన తర్వాత భీమసేనుడు, అర్జున నువ్వు కనుక నా కోపాన్ని తగ్గించకపోతే నిష్కారణంగా నేను బాహువులను
దహించి వేసుకుంటుండ్రా అన్నాడు కనుక ఆ మాటకు అర్థం ఇదే అని నిర్ధారితం అవుతుంది. అంతవరకు వెళ్ళే ఓపిక లేనటువంటి వాళ్ళు మహాభారతానికి తమకు తోచినటువంటి అర్థములను చెబుతారు. పెద్ద పెద్ద సంస్థలు ఈ లోకంలో ప్రచారం చేసే భారత కోశాలలో కూడా వాటి యొక్క ఉపోద్ఘాతాలలో పొరపాటు పడి వాటినే ఆ గ్రంథాలలో కూడా ఎక్కిస్తున్నారు. కనుక చెప్పారే జయం అని, భారతం అని, మహాభారతం అని, ఒక్కడింత గ్రంథం రాయలేడు కనుక క్రమక్రమంగా పెరిగి ఉండాలి అని ఏవో ఊహలు, ఆర్షమైన విజ్ఞానం తెలియక ఎందుచేత జరిగిపోయిన కథ మహాభారతంలో ఎలా చెబుతాడు వ్యాస భగవానుడు? జనమేజయుడికి చెప్పినది కదా భారతం. మరి జనమేజయ వృత్తాంతం కూడా ఉంది కదా, పరీక్షిత్ వృత్తాంతం కూడా ఉంది కదా. ఇది వ్యాసుడు రాశాడంటే కుదరదు కనుక ఎవరో తర్వాత వాళ్ళు రాసి ఉండాలి, ఇలా ఊహలు. కానీ ఆరుషం వాళ్ళ ఋషులంటేనే అతీంద్రియ ద్రష్టా ఋషి అని భూత భవిష్యత్ వర్తమానములను దర్శించినటువంటి మహానుభావులు. వ్యాస భగవానుడు త్రైకాలికమిదం జ్ఞానం చెప్పుకుంటాడు. ఆయనే నేను తపస్సు చేసి 3 కాలములకు సంబంధించిన విజ్ఞానాన్ని పొందాను అని. అలా పొందిన తర్వాత ఆయన రచించినటువంటిది మహాభారతం కనుక వ్యాస భగవాను యొక్క ఆర్షమైనటువంటి దృష్టితోటే ఈ గ్రంథాలను చూడాలి అని అందుకోసం మనం చేయడం అయింది. వివాదాలలోకి మనం వెళ్ళొద్దు, మన కథ మనం చెప్పుకోగలిగితే అదే గొప్ప ఈ 8 రోజులలో. కనుక కథను కొనసాగించుకుందాం. ఎప్పుడైతే ద్రౌపదీ దేవికి యొక్క వలువలను కూర్చడం ప్రారంభించాడో, భర్తలను చూచింది, వీళ్ళెవళ్ళు కాపాడగలిగినటువంటి వాళ్ళని అనుకోలేదు. అలాంటి ఒక గొప్ప విపద్దశలో ఒక మాట గుర్తుకు వచ్చింది ద్రౌపదీదేవికి. జ్ఞాతం మయా వశిష్ఠేన పురాగీతం మహాత్మన. చిన్నతనంలో ద్రౌపదీదేవి తండ్రి గారి దగ్గర వివాహం కాకమునుపు ఉన్న సమయంలో వశిష్ఠ భగవానుడు ద్రౌపదుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు ఆయన పరిచర్యలను చేయడం కోసమని ద్రౌపదుడు వినియోగించినప్పుడు అనుగ్రహం కలిగినటువంటి వశిష్ఠ భగవానుడు భవిష్యత్ దర్శి కనుక ద్రౌపదీదేవికి భవిష్యత్తులో ఒక గొప్ప ఆపద వస్తుందని దర్శించిన వాడు కనుక ద్రౌపదీదేవికి ఒక ఉపదేశం చేశాడు వశిష్ఠ భగవానుడు. అమ్మ, మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. ఒక గొప్ప ఆపద నీకు సంప్రాప్తించనుంది. అలా సంప్రాప్తించినప్పుడు అంటే ఇతరుల వలన తీర్చుకోవడానికి అవకాశం లేని గొప్ప ఆపద నీకు సంభవించినప్పుడు స్మర్తవ్యో భగవాన్ హరి, శ్రీమన్నారాయణుణ్ణి స్మరించు అని ఉపదేశం చేశాడు వశిష్ఠ భగవానుడు. ఈనాడు ఈ ఆపత్ సమయంలో ఆ మాట గుర్తుకు వచ్చింది ఆవిడకు. వెంటనే శ్రీకృష్ణ భగవానుణ్ణి స్మరించడం ప్రారంభించింది. చాలా అందంగా చెప్తారు మన వాళ్ళు. శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని రోజు మనం పెరుమాళ దగ్గర చదువుకోవాలట. ద్రౌపదీదేవి చదువుకుంది కనుక శరణాగతాం అంది. మరి మనం ఏమనాలండి? అనేసిన నష్టమేం లేదు. ఆత్మలు మనం ఈ రూపం చేత మగవాళ్ళమైన స్వభావం చేత స్త్రీప్రాయమితరం జగత్తు కనుక అనుకున్నా తప్పులేదు. ఒకవేళ ఏమైనా మనసులో అహంకారం పీడిస్తే శరణాగతం అని అనుకుంటే సరిపోతుంది. కానీ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు భగవానుని సన్నిధానంలో విజ్ఞాపనం చేసుకుంటారు మనవారు. ద్రౌపదీదేవి ప్రార్థిస్తోంది కృష్ణ భగవానుణ్ణి. దుశ్శాసనుడు వలువలు లాగుతున్నాడు. ఒక చేతితో పమిట కొంగు పట్టుకుంది, మరొక చేతితో నమస్కారం పెడుతోంది. పెడుతూ భగవానుని ప్రార్థిస్తోంది ద్రౌపదీదేవి. శంఖచక్ర గదాపాణే కృష్ణ భగవానుని ప్రార్థిస్తోంది. భక్తులను కాపాడడానికి పూర్వం ఎప్పుడో ఒక ఏనుగుని కాపాడడం కోసమని ఆ లోకం నుంచి ఈ లోకానికి పరిగెత్తుకుని వచ్చే సంరంభంలో ఆయుధములను మరచిపోయి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సుదర్శనాయుధాన్ని స్మరించి ఆపరేషన్ చేసి ఏనుగుని కాపాడిన విషయాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళా ఎప్పుడైనా ఏ భక్తులైనా కాపాడాల్సి వచ్చినట్లయితే ఆయుధములు దూరంగా ఉంటే మనకు ఆలస్యం అవుతుందేమో అని కృష్ణావతారంలో శ్రీకృష్ణమూర్తిగా అవతరించినప్పుడు శంఖచక్రాది ఆయుధములను పట్టుకునే వచ్చి పుట్టినవాడా అని పిలిచింది కావిడ. ఎందుకోసమని పరమాత్మ ఎందుకు నీకని ఆయుధములు? మాలాంటి భక్తులకు ఆపద కలిగితే కాపాడడానికే ఆయుధములు. నా ఆయుధాన్ని నచాస్పదం జితంతే స్తోత్రంలో మహర్షి చెబుతాడు. పరమాత్మ నీకైతే రూపం అక్కరలేదు, నీకైతే పేరక్కరలేదు, నీకైతే ఆయుధములు అక్కరలేదు, ఒక స్థానం అక్కరలేదు, లోకమంతా వ్యాపించి ఉండేవాడు. ఎందుకు అని భక్తానాం త్వం ప్రకాశసే, భక్తుల కొరకని వీటినన్నిటినీ స్వీకరించి ప్రకాశిస్తున్నావు అంటాడు మహర్షి. కనుక శంఖచక్ర గదాపాణే, శంఖం చక్రం గదా. నేనేమైనా ఆయుధం లేనివాడిని ప్రార్థించానా? ఒకవేళ ఆయుధం లేనివాడిని ప్రార్థిస్తే పనిముట్లేం లేవమ్మా, ఏం చేయను అని అనవచ్చు. అవకాశం లేదు నీకు. శంఖము చక్రము గదా ధరించిన వాడివి. ఇవాళ నన్ను నువ్వు కాపాడకపోతే మన పూర్వాచార్యులు అందంగా చెప్తారు, ఎన్ కయ్యిలు వడయోపాధియో ఉన్ కయ్యిలు ఆయుధము. ఇదిగో నేను గాజులు వేసుకున్నాను కదా, ఎందుకు వేసుకున్నావమ్మా గాజులు?
ఇవి ఎందుకైనా పనికొస్తాయా? దెబ్బలాడడానికి, యుద్ధం చేయడానికి, ఉరికే శోభ కోసం అని. అలాగే నీ ఆయుధాలు కూడా భక్తులను కాపాడడానికి పనికి రాకపోతే నా గాజులంతో నీ ఆయుధములు అంతేనయ్యా. కనుక ఆయుధాల పరువు నిలబడాలంటే నన్ను కాపాడు. శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయ. నేనేం బాలసముద్రానికి వెళ్ళి ప్రార్థించానా? వైకుంఠంలో ఉండేవాడిని ప్రార్థించానా? దూరం రావడానికి ఆలస్యం అవుతుంది అనుకోవడానికి? మా కోసమని ఈ లోకంలో అవతరించినటువంటి నిన్ను కదా ద్వారకానాథుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను. ద్వారకా నిలయ అచ్యుతానికి పెద్ద బిరుద. ఆ భక్తులను కాపాడాలి అనే నిర్ణయం నుంచి భగవానుడు ఏనాడు జారడట. ఆయనను ఆశ్రయించిన వాళ్ళకి చ్యుతి ఉండదు. భక్త రక్షణ దీక్ష నుండి భగవానునికి చ్యుతి ఉండదు కనుక అచ్యుతుడు అంటారు. మరి నిన్ను కాపాడిన వాళ్ళని, నిన్ను ప్రార్థించిన వాళ్ళని కాపాడకపోతే ఏమిటా పేరుండి ప్రయోజనం? నేతి బీరకాయ విన్నారా? ఎప్పుడైనా చూసారా? నేతి బీరకాయ కోసి చూడండి, నెయ్యి ఉంటుందా అందులో? ఉండదు. అలాగే నీ పేరులో కూడా నిజం ఉండదయా నిన్ను కాపాడకపోతే. కనుక అచ్యుత కాపాడు. పుండరీకాక్ష అన్నంత పెద్ద పెద్ద కళ్ళు ఎందుకయ్యా? భక్తులకు ఆపద కలిగితే చూడ్డానికి, కాపాడటానికే కదా. కాపాడకపోతే ఆ నేత్రములు ఉండి ఏమిటి ప్రయోజనం? ప్రార్థించింది ఆవిడ. కానీ భగవానుడు ఎందుకో రాలేదు. కాశీ యాదవానందన యదువంశంలో జన్మించినటువంటి పరమాత్మ హా కృష్ణ ద్వారకావాసిన్ కాశీ యాదవనందన ఇమాం అవస్థాం సంప్రాప్తాం అనాథాం కిముపేక్షసే. ఓ పరమాత్మ, నువ్వెందుకు ఆగి ఉంటావంటే మనం ఎవడమంటే ఆవిడ్ని కాపాడడానికి. ఆవిడకి 5 భర్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 అమరకల్పై పంచభి పాలితాపి, ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కుని జయించుకుని వచ్చిన భర్తలు వాళ్ళు 5 ఉండగా మనం కాపాడితే బాగుంటుందా అని ఊరుకున్నామేమో. అనాథాం కిముపేక్షసే. నా భర్తలు దిక్కులను జయించుకుని వచ్చిన వాళ్ళు దిక్కుమారి కూర్చున్నారు తరడంచుకుని. వాళ్ళెవడు కాపాడగలిగిన వాళ్ళు కాదయా, నువ్వే నన్ను కాపాడగలిగిన వాడు. ఇమాం అవస్థాం సంప్రాప్తాం అనాథాం కిముపేక్షసే. ఎందుకు నువ్వు ఆగి ఉన్నావు పరమాత్మ? నన్ను కాపాడవలసింది ప్రార్థించింది. ఎందుకండి భగవంతుడు కాపాడలేదు? పిలిచిన వెంటనే రావాలి కదా పరమాత్మ. ఎందుకు రాలేదు ఆయన? ఆవిడ ఒక చేతితో పమిట కొంగు పట్టుకుంది, ఒక చేతితో నమస్కారం పెట్టి ప్రార్థిస్తోంది. ఆలోచించాడట స్వామి, ఇప్పుడు కనుక ఈవిడను మనం కాపాడితే ఓహో భగవంతుణ్ణి ఒంటి చేత్తో నమస్కారం పెడితే తొందరగా వస్తాడండి ఆయన అని ఇదొక న్యాయం అయిపోతుంది లోకంలో. కనుక ఒంటి చేత్తో నమస్కరించడం అంటే శాస్త్రంలో అది చాలా దూషితమైనటువంటిది. మనువే చెప్పాడట, యుక్త తస్య కరచ్ఛేద. ఎవళ్ళో సైనికుల్లాంటి వాళ్ళకు మాత్రమే ఎక్సెప్షన్. ఎంచేత వాళ్ళు ఒక చేతితో ఆయుధ బాణులై ఉంటారు కనుక వాళ్ళు ఒక చేతితో శాల్యూట్ చేయాలి తప్ప మనమందరం కూడా 2 చేతులతోటి నమస్కారం పెట్టాలి. ఎప్పుడు పెద్దల సన్నిధానానికి వెళ్ళినా, ఎప్పుడు భగవానుని సన్నిధానానికి వెళ్ళినా 2 చేతులు జోడించి నమస్కరించాలి. జోడించకపోతే అసలు 2 చేతులు ఇచ్చినదే జోడించి నమస్కరించడానికి, వీడు ఓ చేయి దాచేసుకున్నాడు నమస్కారం పెట్టకుండా అంటే అది ఇంకా అనవసరం, దాన్ని తీసిపారేమన్నాడు మనువు. కనుక భగవంతుడు ఆలోచించేటి, వీడు ఒంటి చేతి నమస్కారం చేసింది, 2వ చేతితో ఏం చేస్తుంది? తన పమిట కొంగు పట్టుకుంది. ఇప్పుడేమర్థం? భగవానుడు ఒకవేళ కాపాడాడు అనుకోండి, రేపు పొద్దున ఏముంటుంది? ఈవిడ ఏమంటే ఆ వేళ దుశ్శాసనుడు నా చీర లాగుతుంటే గట్టిగా పట్టుకున్నాను కనుక నా మానం కాపాడబడింది అని అంటే మరి నేను కాపాడినట్ట? ఆవిడ పట్టు ఆవిడని కాపాడినట్ట, నేను కాపాడినట్ట? నన్నైనా నమ్ముకోవాలి, లేదా ఆవిడనైనా ఆవిడ నమ్ముకోవాలి, చూద్దాం అనుకున్నాడు భగవానుడు. 2 చేతులు జోడించింది గోవింద, పిలిచింది ద్రౌపదీదేవి. కృష్ణ గక్వరితో భవత్ అంటాడు వ్యాస భగవానుడు. ఎప్పుడైతే ఈ మాట ఆవిడ అందో కృష్ణ భగవానుడు కూర్చొని ఉన్నటువంటి పరమాత్మ అయ్యో 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 అనుకుంటూ గబగబా లేచి వచ్చాడట. ధర్మవంతరితో మహాత్మ, ధర్మంలో తానున్నటువంటి వాడై పరమాత్మ నానారాగ విరాగాన్ని అనేక రకములైనటువంటి వస్త్రములను అక్కడికక్కడే అక్షయమని అనుగ్రహించాడు. లాగుతున్నాడు దుశ్శాసనుడు. ఓ వలువలొచ్చి పడుతున్నాయిట నానారాగ విరాగాన్ని. ఎక్కడ చందన బొమ్మన, ఎక్కడ ఇంకా లేటెస్ట్ డిజైన్స్ దిగని చీరలన్నీ వచ్చి పడుతున్నాయి. వాడెంత బలం కలిగిన వాడో లాగుతున్నాడు, చాలా బలంగా లాగుతున్నాడు. గుట్టలు గుట్టలుగా వస్త్రాలన్నీ పడిపోయి ఉన్నాయి. ఇందులో ఉండే తత్వాన్ని 2 ఆళ్వార్లు ఏకకంఠంతో మనకి అనుసంధానం చేస్తారు. తిరుమంగయ్య ఆళ్వార్ అనేటువంటి ఆళ్వార్లు శ్రీకృష్ణ భగవాను గురించి కీర్తిస్తూ అందహం సిరువన్ அரசருதம் அரசர்க்கு இளையவன் அணி இழையச் சென்று எந்த மக்களிமை செய்யனத்தறிய எம்பெருமான் அருளென்ற செந்தமட் குடலாள் அலக்கண்
நூத்துவர்தம் பெண்டிரும் எய்தி நூலிழப்ப இந்திரன் சிறுவந்தேர் முன்னின்றானை తిరువల్లికేణి కండేనే అని. ఏమిటట? గుడ్డిరాజు గారైన ధృతరాష్ట్రుని యొక్క కుమారుడైన సుయోధనుని యొక్క తమ్ముడైన దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని నువ్వు మాకు దాసీవి అని వలువలను లాగుతున్నటువంటి సమయంలో ఎంబెరుమాన్ అరుడెన్న ఓ పరమాత్మ కాపాడు అని ప్రార్థించినప్పుడు భగవానుడు ఏం చేశాడు? దివ్యములైనటువంటి వస్త్రములను ప్రసాదించాడు. ప్రసాదించి ఊరుకోలేదు. మరి నూత్తువరదం పెండిరం ఎయిది నూలిழப்ப అంటే అవమానం ఒకడికి చేద్దాం అనుకున్నారు కనుక ఎవరి పాండవులు తన భక్తులైనటువంటి వాళ్ళు ఎవరి యొక్క పత్నికి అవమానం చేద్దాం అనుకున్నారో అలాంటి ఆ పాపాత్ములైన వాళ్ళ పత్నులకే అవమానాన్ని కలుగజేసి వాళ్ళందరినీ నశింపజేశాడని తాత్పర్యం. అంటే ఏమిటంటే అర్థం ఇందులో భగవానుడు వలువలను అనుగ్రహిస్తున్నాడు, వచ్చి పడుతున్నాయి. చంపు భారతంలో చాలా అందంగా చెప్తాడు కవి. ఏమని? దుశ్శాసనుడి లక్ష్యం ఏమిటండి? ద్రౌపదీదేవిని నగ్నంగా చెయ్యాలి అని. నగ్నం కరణస్స నాభూత్. కానీ ఆవిడని అలా చెయ్యలేకపోయాడు. కానీ దంతావళేరేవ ఏం చేయగలిగాడట? లాగి 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 జబ్బలు పులిసి నేల మీద పడిపోయాడు దుశ్శాసనుడు. అప్పుడు ప్రజలందరూ కూడా వాడి యొక్క పాటును చూసి పక 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 నవ్వుతున్నారట. అంటే పలువరస కనిపించేలా నవ్వుతున్నారట వాళ్ళు. వీడేం చేయగలిగాడు? ద్రౌపదీదేవిని నగ్నంగా చేయలేకపోయాడు, కానీ సభలో ఉండే ప్రజల పలువరసను నగ్నంగా చేయగలిగట. అట్లా ఎప్పుడైతే అవన్నీ పడిపోయాయో ఈ మేడ మీద నుంచి సుయోధనాదుల పత్నులందరూ ఈ వస్త్రాలను చూస్తున్నారట. చూస్తున్న వాళ్ళకి అనిపించింది, అక్క అక్క చూసావే అది చాలా లేటెస్ట్ డిజైనే అని వీళ్ళు మాట్లాడుకున్నారు. సాధారణంగా ఆడవాళ్ళకి కొంచెం వాటి మీద వ్యామోహం ఉంటుంది కదా. చూసిన వెంటనే వాళ్ళు ఇలాంటి చీరలు ఎక్కడా చూడలేదు. ఎలా చూస్తారు? ఏమైనా కంపెనీల్లో తయారైన వస్త్రాలా? అవేమ వ్యాపారాకరణం అతురీస్పరిసర్జురాత్ అనున్మీలత్తంతు ప్రకర ఘటనాయాసమసకృత్ విషీదత్ పాంచాలి విపదపనయైక ప్రణయిన పటానాం నిర్మాణం పదగపతికేదోరవతున. విశ్వగుణాదర్శనంలో చాలా అందంగా చెప్తాడు వెంకటాధ్వరి. ఏమని? భగవంతుడికి చాలా విద్యలు తెలుసునండి. ఇందులో బట్టలు నేసే విద్య కూడా భగవంతుడికి బాగా తెలుసుంటారు. ఎలా తెలుస్తుందండి? ద్రౌపదీదేవిని కాపాడడం కోసం సృష్టించాడు కదా వస్త్రాలని. ఎలా ఉన్నాయి? పదగపతికేతోహో వాటన్నిటి మీద ఓ ముద్ర. ఏమిటి ముద్ర? గరుత్మంతుడు. ఆయన యొక్క ధ్వజం గరుత్మంతుడు, చిహ్నం గరుత్మంతుడు కనుక గరుడుడి మార్పుతోటి దివ్యములైనటువంటి వస్త్రాలన్నీ వచ్చి పడుతున్నాయి. ఇవి చూచినటువంటి కౌరవ పత్నులు అనుకుంటున్నారట, చిచ్చి ఎందుకు మనము కట్టుకున్నాం, ఇది మహా చేస్తే 25,000 కంటే చేయదు, చూడు ఆ జరి అంచు చూడు, ఆ బోర్డర్ చూడు, అది 50,000 విలువ చేసే చీరలా ఉంది, ఆ చీరలు మనం కట్టుకుంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన కలిగించాడు పరమాత్మ. కలిగిన వెంటనే మరి అక్కడ కూడా మన దుశ్శాసనుని యొక్క వీర విహారానికి ఆ వస్త్రాల మూటలన్నీ అడ్డంగా ఉన్నాయి కనుక దాసీలను పంపిస్తే దాసీలు గబగబా శుభ్రం చేయాలి కనుక ఆ వస్త్రాలన్నీ మేడల మీదకి పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వార్డ్రోబుల్లో ఉండే ఖరీదైన చీరలన్నీ కిటికీలోంచి బయటకు పారేసి వీటితోటి ఆ బీరువాలన్నీ నింపేసుకుని ఇంకా దరిద్రం తీరక వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు కూడా మార్చివేసి ఈవలి వల్లనే కట్టుకుని ఆనందంగా ఉన్నారు వీళ్ళు. ఇలాంటి సమయంలో ఎందుకో ఒకసారి సుయోధనుడు మేడ మీదకి చూచేటప్పటికీ మా ఆయన ఈ అంచులో చూస్తే ఎంత మురిసిపోతాడో అనుకుని ఒకసారి ఆవిడ అలా సుయోధనుడి కేసి చూపించేటప్పటికీ ఏమవుతుంది? దేవతావస్త్రాలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాయి. అయితే అన్నాడు దుర్యోధనుడు. పాపం వాళ్ళు సిగ్గుపడ్డారు గబగబా. భగవంతుడు వలువలను సృష్టించడమే కాదుట, వాళ్ళు కిటికీలలోంచి క్రింద పడేసిన వస్త్రములను ఏరుకుని వెళ్ళిపోవడానికి యాచకులను కూడా సృష్టించాడు ఆయన. మళ్ళా పోని తెప్పించుకుని కట్టుకుందాం అనుకుంటే వలువలు లేవు. ఇది పరిస్థితి. అంతఃపురం అంతా గగ్గోలుగా ఉంది. గమనించాడు సుయోధనుడు, చాలా తెలివైన వాడు కనుక ఏం చెయ్యాలి అని ఆలోచించి ఈయన ఉష్ణీసం కట్టుకున్నాడు. అంటే ఓ తలపాగా వాడు చుట్టుకున్నాడు సుయోధన మహారాజు గారు. ఆ తలపాగా తీసి కింద పడేశాడు. మహారాజు గారు ఎప్పుడైతే తలపాగా తీసి కింద పడేశాడో వెంటనే దుశ్శాసనుడు మరొకడు ఈ తలపాగాలన్నీ తీసి క్రింద పడేసిన తర్వాత ఆపద్ధర్మంగా ముందు అవి అన్నీ ఈ చీరలు కట్టుకోవడానికి సరిపోయిన సైజులోనే ఉంటాయి కనుక ఈ పరివేష్టాలన్నీ వీటినన్నింటినీ తీసుకుని వెళ్ళి మేడ మీదకి పడేశారు. వాళ్ళు ఏదో కట్టుకోవడం కోసమని. ఏమైంది? పాండవ పత్నికి అపచారం చెయ్యాలనుకుంటే చెయ్యలేకపోయారు, కానీ ఆ చెయ్యాలనుకున్న కౌరవుల పత్నులకే అవమానం జరిగింది. ఇది ఆళ్వార్ల యొక్క దివ్య సూక్తి. వాళ్ళు పరమాత్మ చేస్తే దర్శించి చెప్పినటువంటి మాటలవి కనుక నూత్తువరదం పెండిరు ఎయిది 100 భార్యలు ఈ అవమానాన్ని పొంది వాళ్ళకి వస్త్రాపహరణం జరిగింది. తృప్తి తీరలేదు భగవంతుడికి.
అసలు సరిపోతుందా? మరి వడ్డీ ఉండాలి కదా. నువ్వు ఇழப்ப వాళ్ళ తాళి బొట్లని తెంచి పారేశాడు భగవాన్. అంటే వాళ్ళందరూ మరణించారు, వాళ్ళందరూ విధవలయ్యారు. ఇది వడ్డీ వాళ్ళు చేసినటువంటి పాపానికి అని తిరుమంగయాళ్ళవార్లు పెరియాళ్ళవార్లు పాండవరదం పాంచాలుడే మరుక్కమెల్లాం ఆండోని పెరియాళ్ళవారు ఇట్లాగే సాయిస్తారు. కనుక ఇరువురికి ఏకరూపంగా భగవానుడు దర్శింపజేసినటువంటి వృత్తాంతం ఇది. అప్పుడు ద్రౌపదీదేవి ధృతరాష్ట్రుడు ఏం జరుగుతుందో అని భయపడి అర్జునుడు ఒక్కసారి లేచి నిలబడ్డాడట, కూర్చున్నాడు. వర్ణిస్తారు మహాభారతంలో. ఎప్పుడైతే అర్జునుడు లేచి నిలబడ్డాడో గాలి స్తంభించిందిట. దేవతలందరూ గుజగుజలు పోతున్నారట. అర్జునుడు చాలా జితేంద్రియుడు. అలాంటి వాడు ఇప్పుడు కౌరవులని నశింపజేయడం కోసం ఇప్పుడే యుద్ధం చేస్తాడా అయ్యనా అని కంగారు పడుతున్నారట దేవతలందరూ కూడా అని వర్ణిస్తారు. ఈ ఉత్పాతాన్ని గురించి విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఇక మనవాళ్ళు బ్రతకడం కష్టం అనుకుని ఆవిడకు వరములోనిచ్చాడు. కోరుకుంది. భర్తలు దాస్యం నుంచి విముక్తులయ్యారు. మరల తిరిగి వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళని పరిపాలించుకున్నగా వెళ్ళిపోతూ ఉంటే అనుద్యూతం కోసమని మళ్ళీ పిలిచాడు. పెద్ద తండ్రి మాట కాదనలేడు ధర్మరాజు. కనుక మళ్ళీ వెనక్కి వచ్చాడు. ద్యూతం ఆడాడు. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. వెళ్ళిపోయారు అరణ్యానికి. దీంతో సభాపర్వం పూర్తవుతుంది. ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు మనం పరిగెత్తాల్సి ఉంది. సభాపర్వం తర్వాత అరణ్య పర్వం, వనపర్వం అంటారు. వనపర్వంలో వృత్తాంతం ఏంటి? పాండవులు వనవాసం చేసేటప్పుడు అంటే 18 పర్వములను వ్యాస భగవానుడు మనకి అనుగ్రహించడంలో ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థములను మనకి తెలియజెప్పడమే ఆయన యొక్క లక్ష్యం. కనుక ఆది సభ వనపర్వములు 3 పర్వములలోనూ కూడా ధర్మం 3 ద్రవిణమష్టసు కామమోక్షావేదత్ర పర్వణి నిరూపితవాన్ మునీంద్ర. నీలకంఠ దీక్షితుడు చెప్తాడు తాత్పర్యం ఏమిటి మహాభారతానికి? ధర్మార్థ కామమోక్షములను వివరించడం. ధర్మం 3 ధర్మాన్ని గురించి 3 పర్వములలో చెప్పాడు. ఆది పర్వంలో ధర్మం ఎట్లా ఆచరించాలి, యజ్ఞ యాగాదుల ద్వారా ధర్మాన్ని మనకి విహితమైనటువంటి ఏ కర్మలైతే ఉంటాయో వాటి ద్వారా ధర్మాన్ని మనం ఆచరించాలి అనేటువంటి దాన్ని. అట్లనే సభాపర్వంలోనికి వచ్చిన తర్వాత రాజసూయ యాగాదుల ద్వారా, అరణ్య పర్వంలోనికి వచ్చిన తర్వాత సత్తీర్థ గురు సేవనాదుల ద్వారా, సత్య ధృతి సత్తీర్థ గురు సేవనాదుల ద్వారా ధర్మాన్ని పాటించాలి అనే విషయాన్ని వనపర్వంలో చెబుతారు. మనకి అనేక తీర్థయాత్రలు చేశారు పాండవులు, అనేక పుణ్య స్థలములను దర్శించారు వనపర్వ కాలంలో. వనపర్వం కూడా భగవానుడి యొక్క వైభవాన్ని, దీనికి ఒక పేరుందని చెప్పుకున్నాం మనం మొదట. ఏమిటి పేరు అది? భారతానికి ఉండేటటువంటి పేరు వాసుదేవ మాహాత్మ్య కథనము. వాసుదేవుని యొక్క శ్రీమన్నారాయణుని శ్రీకృష్ణ భగవానుని యొక్క మహాత్మ్యాన్ని చెప్పడం అనేటువంటిది ఒక పేరు మహాభారతానికి. వనపర్వంలో భగవానుని యొక్క వైభవం, ఆయన యందు ప్రీతి కలిగినటువంటి వారిని ఎలా కాపాడతాడో వివరింపబడి ఉంది. అరణ్యంలో ధర్మరాజు వెనక ఆయన ఎందుండే ప్రీతితో జనులందరూ తరలి వస్తే వాటిని పోషించే మార్గం తెలియక ధౌమ్యుడిని ధర్మరాజు అడిగినప్పుడు ధౌమ్యుడు సూర్య భగవాను ఉపాసన చేసినట్లయితే ఆయన అనుగ్రహంతో వీళ్ళని అందరినీ తనియజేయవచ్చునని చెప్పిన తరువాత సూర్య భగవాను ప్రార్థిస్తే అక్షయ పాత్రను అనుగ్రహించాడు సూర్య భగవానుడు. ఆ అక్షయ పాత్ర కావలసిన పదార్థములను ప్రసాదిస్తుంది. ఆనాటికి ఇల్లాలు భుజించిన తరువాత శోధించి దానిని వేస్తే, శోధించిన తర్వాత ఆ రోజుకి ఇంక మళ్ళా ఏ పదార్థములను అనుగ్రహించదు. అంతవరకు ఎన్ని పదార్థములు ఎంతమందికి కావలసిన వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తుంది అని దానితోటే విందులు చేస్తున్నాడు ధర్మరాజు. వచ్చిన వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా. జటాసుర వధాదులన్నీ జరిగిన తరువాత దూర్వాస మహర్షి కౌరవుల దగ్గరకు వెళ్ళినప్పుడు కౌరవులు ఆయనను ఆరాధించిన తరువాత, అయ్యా మీరు చాలా గొప్పవారండి, లోకంలో ధర్మాన్ని కాపాడేవారు. ధర్మరాజు చాలా అహంకారంగా ఉన్నట్ట, ఆయనకేదో అక్షయ పాత్ర అనేది దొరికిందిట, దానితో వచ్చిన వాళ్ళందరికీ విందులు చేస్తూ నేనే గొప్ప విందులు చేసేవాడిని అని అనుకుంటున్నట్టు ఆయన. తమరొక్కసారి ఆయన్ని పరీక్షిస్తే బాగుంటుంది అనగానే, చెప్పేవాడికి బుద్ధి లేకపోయినా వినేవాడికి వివేకం ఉండాలంటారు కదా. కానీ ఈయన కూడా వాళ్ళ యొక్క ముఖస్థుతికి రొంగిపోయి దూర్వాసుడు పరీక్షించడం కోసం తన కొన్ని వేల మంది శిష్యులతో వచ్చాడు ధర్మరాజు ఉన్నటువంటి చోటికి, అరణ్యానికి. నిజంగానే అక్కడికి వచ్చేటప్పటికి దూర్వాసునికి చాలా ఆకలిగా ఉంది, మిగతా వారికి చాలా ఆకలిగా ఉంది. చూచిన వెంటనే పూర్వకాలంలో మర్యాద ఏమిటి? ఇంటి యజమానికి ఎవరైనా ఇంటికి వస్తే రండి కాళ్ళు కడుక్కోండి సాపాటుకు వేయించేయండి అని అనడం మర్యాద.
ఇప్పుడంటే కొంచెం మర్యాదలన్నీ మారి ఎందుకంటే మనమే ఇంత పడేసుకుంటాం కనుక అతిథి వచ్చాడనేవి గుండెల్లో మనకి రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. కనుక వచ్చిన తర్వాత రెండైపోయిందే, సాపాటు చేసే వచ్చి ఉంటారు అంటాం. పాపం ఏమంటాడో వచ్చిన ఆయన కడుపు కాల్చున్న సాపాటు చేసే వచ్చారు అనగానే లేదు లేదు సాపాటు చేయలేదని అనగలడా? ఏదో వెరినవ్వు ఒకటి నవ్వేసి సాపాటు అయిపోయిందని ఏదో అంటాడు ఆయన. లేదా వచ్చిన వెంటనే మీరు మా ఇంట్లో ఎందుకు తింటారులేండి అంటే పాపం ఏం తింటాడు ఆయన? తినమంటే తింటాడు కానీ మా ఇంట్లో ఎందుకు తింటారులేండి అంటే తింటాడా ఆయన? కానీ ఎప్పుడైనా అతిథి అనేటువంటి వాడు వచ్చినప్పుడు అతిథికి ముందు భోజనం పెట్టిన తర్వాతే మనం భోజనం చేయడం. మర్యాద ఏంటి? యజమాని సాపాటుకు ముందు ఓసారి గుమ్మంలోకి వెళ్ళాలి, వెళ్ళి అటు ఇటు చూడాలి, ఎవరైనా వస్తున్నారేమో, ఆ వీధి కోసం ఎవరైనా ఉన్నారేమో అని. ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సాపాటు పెట్టిన తర్వాతే ఇతను సాపాటు చేయాలి తప్ప వాళ్ళని గుమ్మంలో ఉంచి మీరు బయట కూర్చోండి నేను భోజనం చేసి వస్తానంటే దానికి ఏదో చెప్పారు. ఏమిటట? అన్నం గోమాంస భక్షణం అన్నారు. మంచినీడు తాగితే సురాపానంతో సమానంట, అన్నాన్ని తింటే గోమాంసాన్ని తినదానితో సమానం అని అంత దోషం చెప్పారు. పూర్వకాలంలో మర్యాద ఉండేది కనుకనే ధర్మరాజు కూడా దూర్వాసుని అయా భోజనానికి ఇచ్చేయండి అని అడిగాడు ఆయన. ధర్మరాజుతోటి దూర్వాసుడు అయ్యా మేము కూడా చాలా ఆకలిగా ఉన్నామయ్యా, నువ్వు ఏర్పాట్లు చేయించు, ఇందులో మేము ఓసారి ముగ్గు మూసుకొని వస్తాం నదికి వెళ్ళి అని వెళ్ళాడు. దూర్వాస మహర్షి తన శిష్యగణంతో లోపలికి వచ్చాడు ధర్మరాజు. ద్రౌపది దూర్వాస మహర్షి వచ్చాడు, ఆయనకి విందు చేయాలి అన్నాడు. ఏమండి వెళ్ళాలి నన్ను మాట అడగచ్చు కదా, నన్ను అడగకుండా మీరే వాగ్దానం చేసేస్తే ఏమి అక్షయపాత్ర ఉంది కదా? ఏం అక్షయపాత్ర ఉంది? నా సాపాటు అయిన వెంటనే దాన్ని శుభ్రంగా కడిగేసి బోర్లించేశాను కనుక ఇవాటికి ఇంకా అక్షయపాత్ర ఏ పదార్థాలను ప్రసాదించదు అంది ఆమె. ఈయన శాపాయుధుడు దూర్వాసుడు, శపించే కొద్దీ తేజస్సు పెరిగేవాడు ఆయన ఒక్కడేట. అంచేత ఆయన మాట్లాడితే శపించేస్తాడు ఆయన ఎందుకు రమ్మన్నాను, ఇప్పుడు భోజనం పెట్టకపోతే ఎలాగని ఆ బయట పాపం తిరుగుతున్నాడు ధర్మరాజు. అలా తిరిగేటటువంటి సమయంలో ఈవిడకు శ్రీకృష్ణ భగవానుడు రక్షకుడు అనే విశ్వాసం ఉంది, తను ఇలా కాపాడబడింది కనుక ఒక్కసారి భగవంతుణ్ణి ప్రార్థించింది. ప్రార్థించిన వెంటనే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కృష్ణ భగవానుడు. వీధిలో ధర్మరాజు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కానీ వాళ్ళకి కనిపించలేదు. గబగబా లోపలికి వచ్చాడు కృష్ణ భగవానుడు. ద్రౌపది ద్రౌపది అని. అన్నయ్య 100 ఏళ్ళ ఆయుష్ నీకు అంది. ఏ 100 ఏళ్ళ ఆయుష్ మా ప్రాణం పోయేలా ఉంటే నాకు అన్నాడు ఈయన. లేదన్నయ్య ఇప్పుడే నేను తలుచుకుంటున్నాను నువ్వు వచ్చావు అంది. సరే అవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ చాలా ఆకలిగా ఉందమ్మా, ఏమైనా కొంచెం పెడతావా అడిగాడు కృష్ణ భగవానుడు. అన్నయ్య నన్ను పరీక్షిస్తున్నావా అంది ద్రౌపదీదేవి. లేదు ద్రౌపది నేను పరీక్షించడం లేదు, నిజంగా నాకు చాలా ఆకలిగా ఉంది, నాకెంతో అక్కర్లేదమ్మా, కొంచెం ఒక కణం పెడితే చాలు అన్నాడు ఈయన. అన్నయ్య ఏం లేదు ఉంటుంది చూడ, పాత్రలో ఏమైనా అంటుకుని ఉంటుందేమో అన్నాడు ఈయన. శుభ్రంగా కడిగేశాను అన్నయ్య. ఆవిడకో గర్వంట, భాండ శుద్ధిలో నన్ను మించిన వాడు లేరు అని. అంటే పాత్రలు తోమడంలో నన్ను మించిన వాడు లేరని గర్వం. మరి కాపాడేటప్పుడు ఆ గర్వం మాత్రం ఎందుకు ఉంచాలి? అందుకని భగవానుడు లేదు లేదు ఉంటుంది పట్టుకురా అన్నాడు. ఇక చెబితే నమ్మవు అని పాత్ర పట్టుకొచ్చి ఇచ్చింది. చూశాడు ఏదో చిన్న ఆకు లాంటిది కనిపించింది అందులో. నోట్లో వేసుకున్నాడు ఈయన. తృప్తోస్మి అన్నట్టు భగవాన్ నాకు తృప్తి కలిగింది అన్నాడు. ఇక్కడ భగవంతుడు తృప్తి కలిగింది అనగానే ఇక్కడ దూర్వాసాదులందరూ స్నానం చేసి కూర్చున్నటువంటి వాళ్ళకి కడుపులు నిండిపోయి తేన్పులు రావడం ప్రారంభించాయి. దాంతో తేన్పులు రావడమే కాదు, ఏదో విశేష దివసం నాడు భోజనం చేసిన వాళ్ళలాగా పొట్టలు ఉబ్బరించి అటు ఇటు దొరడం ప్రారంభించారు వాళ్ళు. ఎందుకు జరిగింది ఇది ఈ వృత్తాంతం? కృష్ణ భగవానుడు బయటకు వచ్చాడు. వచ్చా పాండవులారా భోజనం అంతా సిద్ధమైపోయింది, వాడిని పిలుచుకుని రండి అనగానే వెళ్ళాడు. నకులుడు వెళ్ళాడు పిలవడం కోసమని. ఇది కథ. ఎందుకు ఏమిటి ఇందులో ఉండే తత్వం? ఈ వనపర్వాన్ని వ్యాఖ్యానించేటప్పుడు నీలకంఠ దీక్షితుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో భగవానుని స్మరిస్తాడు. యో దేవో ముని నిజయక్షుధాక్షుధావా యతృప్త్యా మునినివహోపి తృప్తిమాహప తస్యైవం నిజ జగదంతరాత్మభావం వ్యాకర్తు పదముపయామి గోపసూనో. శ్రీకృష్ణ భగవానుని పాదారవిందములను నమస్కరిస్తున్నాను, పాదారవిందములకు నమస్కరిస్తున్నాను. ఎందుకయ్యా ఎవరాయనా? ఈ లోకానికి తన నారాయణత్వాన్ని చూపించినవాడు భగవానుడు. ఎలా తెలుస్తుంది? నిజ జగద్ అంతరాత్మభావం, లోకమంతటా తానే అంతర్యామిగా ఉన్నాను అనే విషయాన్ని ఈ ఇతివృత్తంలో వనపర్వంలో ప్రదర్శించాడు భగవానుడు. ఎందుకు ఆకలి వేసింది? అసలు భగవంతుడికి ఆకలి వేస్తుందా? వెయ్యకూడదు కదా. కానీ ద్రౌపదీదేవికి వచ్చి నాకు ఆకలిగా ఉందన్నాడే, ఆవిడని పరీక్షించడానిక?
భయపడిపోతూ మహర్షి ఏం చేస్తాడో మన దగ్గర మరొక మార్గం లేదే అని బేలయ్యి ఉన్నటువంటి ఒక భక్తురాలిని పరీక్షించే అంత కఠిన స్వభావం కలిగిన వాడు కాడు భగవానుడు. కనుక నిజంగానే ఆయనకి ఆకలి కలిగిందిట. ఎందుకు నిజంగా ఆకలి కలిగింది ఆయనకు? దూర్వాసాదులు అందరి లోపల అంతర్యామిగా ఉన్నవాడు తారే కనుక వాళ్ళందరికీ ఆకలి కలిగింది కనుక యో దేవ మునిని చయ క్షుధావాన్, మునులందరికీ ఆకలి కలిగేటప్పటికీ ఈయనకి ఆకలి కలిగింది. నాకేమైనా పెట్టమన్నాడు ఈయన. నోట్లో వేసుకున్నాడు, ఆ కడుపు నిండింది అన్నాడు ఈయన. ఎప్పుడైతే ఈయనకి తృప్తి కలిగిందో యతృప్త్య మునినివహోపి తృప్తి మాప, ఈయన ఎప్పుడైతే తృప్తోస్మి అన్నాడో వాళ్ళందరికీ కూడా తృప్తి కలిగింది. వాళ్ళందరి లోపల ఈయనే కదా ఉన్నాడు భగవానుడు. భాగవతంలో కుచేరుడి దగ్గరికి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళినప్పుడు కుచేరుడు అటుకులను ఇస్తాడు కృష్ణ భగవానుడికి. ఆ అటుకులను తీసుకున్నాడు కృష్ణ భగవానుడు. కుచేరుడు సిగ్గుపడుతున్నాడు. ఏంటి ఇంత గొప్పవాడి దగ్గరికి వచ్చినప్పుడు ఇంత చౌక కానుక, ఇవి కూడా ఏమిటి అటుకులు ఏమైనా ఇంట్లో ఉన్నటువంటి అటుకులా? ఇల్లాలు అక్కడ ఇక్కడ ముష్టెత్తి ముక్కిపోయిన అటుకులు తెచ్చింది. ఆ అటుకుల్ని కృష్ణ భగవానుడికి ఇచ్చాడు. ఏమనుకుంటాడు ఈయన ఈ అటుకుల్ని చూడగానే అని సిగ్గుపడుతున్నాడు కుచేరుడు. కుచేరుని చూచి ఒక మాట అంటాడు కృష్ణ భగవానుడు, తత్పయంత్యంగ విశ్వం ఏదే పృథుక దండులాహ. ఏమయ్యా, మొత్తం లోకాన్ని అంతటినీ పిలిచి లోకానికి అంతటికి అన్నదానం చేసి తదీయారాధన చేసి వాళ్ళందరికీ కడుపులు నిండి తృప్తిగా ఉంది అంటే ఆ వ్యక్తికి ఎంత పుణ్యం వస్తుందో, నీకు అంత పుణ్యం వస్తుందయా. ఎంచేత ఈ లోకమంతటి లోపల అంతర్యామిగా ఉన్న నాకు చాలా ఆనందాన్ని కలిగించే ఈ అటుకులు. నీకెందుకు ఆనందం పరమాత్మ? 16,180 భార్యలు నాకు. కానీ ఈ అటుకులను నేను ఎప్పుడు తిన్నానో తెలుసునా? గురుకులానికి వెళ్ళినప్పుడు సాందీపని దగ్గర చదువుకున్నప్పుడు గురుపత్ని అటుకులు ఇచ్చేదిట అడవికి వెళ్ళినప్పుడు అప్పుడు రుచి చూశాను అటుకులు. పెళ్ళయిన తర్వాత అటుకులు తిందామంటే ఒక్క భార్యకి అటుకులు చేయడం తెలియదుట. అంచేత ముఖం వాచున్నానయ్యా, ఇంతకాలానికి మళ్ళీ అపురూపంగా తీసుకుని వచ్చావు. తత్వయంత్యంగా నాకొక్కడికే కాదు ఈ జగత్తునంతటినీ కూడా తృప్తిని పొందింపజేసేవి అటుకులు అంటాడు భగవానుడు. కనుక ఈనాడు ద్రౌపదీదేవి దగ్గర లవం తీసుకుని నోట్లో వేసుకుంటే లవమాత్రం, అంత మాత్రానికే లోకమంతా తృప్తిని చెందింది. దూర్వాసాదులకు కడుపులు భరించాయి. వాళ్ళు విన్నారు కృష్ణ భగవానుడు వచ్చాడని. అప్పుడు అనుకున్నట్టు అహో అనంతదాసానాం మాహాత్మ్యం, ఓ భగవద్భక్తుల మహిమ ఇంత గొప్పదా తెలియక, పాండవులు కృష్ణ భక్తులను తెలియక నేను పరీక్షించడం కోసమని వచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళితే అక్కడ కృష్ణ భగవానుడు ఉంటాడు, ఆయనకి సమాధానం చెప్పలేం. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాం మనం. ఎందుకని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అందరూ ఊరుకున్న భీమసేనుడు ఉన్నాడే, ఆయన భోజనం చేయకపోతే ఊరుకోడు. తింటావా లేకపోతే గుద్దుగుద్దుమంటావా, ఇన్ని పదార్థాలు వండేసిన తర్వాత ఏమవుతుంది అని అడిగితే ఏం చేస్తాం మనం? మన దశ ఓ మెతుకు తింటే ప్రాణం పోయేలా ఉంది. కనుక ఇటు నుంచి ఇటే దొరుకుంటూ ఏదో వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయారట. వనపర్వంలో ఏం తెలుస్తుంది మనకి? భగవానుని యొక్క ఆశ్రిత రక్షణ దీక్ష మనకు తెలుస్తుంది వనపర్వంలో. అది మాత్రమే కాక పెద్దలను సేవించడం. మార్కండేయుడు వస్తాడు, కృష్ణ భగవానుడు వస్తాడు. వనపర్వంలో అరణ్యంలో ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవుల దగ్గరకు వస్తాడు. వచ్చి పాండవులను చూచి, పాండవులారా చాలా కష్టం కలిగింది మీకు, నేను ఊళ్ళో ఉంటే మనం జరుగుప్పుడు చెప్పుకున్నట్టున్నాం ఈ భారత ఉపన్యాసాలలోనే, యద్యహం ద్వారకాయాం శ్యామని నువ్వు నన్ను స్మరించుంటే ఆ పాచికలు నీకే అనుగుణంగా పడేలా చేసి ఉండేవాడినయ్యా. ద్రౌపదీదేవి ద్వాపరం అంటే ద్వాపర అంతం, అది అంటే కలి సంధి కనుక కలియుగంతో స్పర్శించి భుజం భుజం అంటుకుని ఉండే యుగం కనుక కలియుగంలో ఒక గొప్పతనం ఉందిట. స్త్రీయ సాధు అని కలియుగంలో స్త్రీలకు ఎక్కువ భక్తి ఉంటుందిట. ఈ కలియుగంతో చేరి ఉన్న ద్వాపరాంతం కనుక ద్రౌపదీదేవికి గొప్ప జ్ఞానం ఉంది. ఆవిడ ఆపద కనుకనే పరమాత్మాని ప్రార్థించింది, కాపాడగలిగాను. నువ్వు కూడా పాచికలు వేసి ఓడిపోతున్నప్పుడు జై శ్రీకృష్ణ అనుకుని ఓసారి పాచికలు వేసుంటే నీకే అనుగుణంగా పడుండేవి కదా. కానీ అక్షపతన కాలంలో నేను గొప్ప చూడగానే తప్ప భగవంతుని స్మరించాలని నువ్వు మర్చిపోయావు కనుక నేను వచ్చి నీలో కూర్చుని పాచికలు నీకు అనుగుణంగా పడేలా చెయ్యలేకపోయానయ్యా. ఎంచేత రక్షాపేక్షం ప్రతీక్షతే అని భగవంతుడికో నియమం. మనం అడగకుండా కాపాడాడు ఆయన. అడగకుండా కాపాడితే నష్టం ఏమిటండి? అడగకుండా కాపాడితే ఆయన కాపాడాడని తెలియదు. ఇదంతా మన ప్రతిభే అనుకుని, లేని ప్రతిభ ఉందనుకుని మరింత మనం నశించే ప్రమాదం ఉంది కనుక మనం అడగకుండా భగవానుడు కాపాడాడు. అందుచేత నువ్వు నన్ను ప్రార్థించలేదయ్యా అని ధ్వని రూపంగా చెబుతాడు భగవానుడు వనపర్వంలో. అయినా ఏదో కాతరయంతో ఉన్నాడు, ఆయనకు అర్థం కాలేదు భగవానుడి యొక్క భాష. ధర్మరాజుకి
మళ్ళీ వనపర్వంలో చివర ధర్మరాజుకి నన్ను శరణు వేడాలనే బుద్ధి పుట్టలేదే, మళ్ళీ ఎలాగైనా ఆయన చేత ఒక్కసారి ఆశ్రయింపజేసుకుని వాళ్ళ కష్టాలు తీరుద్దాం అనిపించింది. ఈసారి భగవానుడు పెద్దలుండగా వెళ్ళాడు ధర్మరాజు దగ్గరికి అరణ్యంలోనికి. అంటే మార్కండేయుడు వెళ్ళినప్పుడు వెళ్ళాడు. అలా మార్కండేయుడు అనేక ధర్మములను అనేక చరిత్రలను, నలుడు, ఆ రీతిగానే శ్రీరామచంద్రుడు మొదలైన వాళ్ళ చరిత్రలను చెబుతాడు. ధర్మరాజు అడుగుతాడు, ఏమండి నాలా కష్టపడిన వాడు ఎవడైనా ఉన్నాడా, చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నానో సత్యం కోసమని అని ధర్మరాజు అంటే, ఏమిటా నీ కష్టం అడిగాడు. నీకేం కష్టం ఉంది కనుక సాపాటుగా పైసా ఖర్చు లేదు, సూర్యభగవానుడు అక్షయ పాత్రను ఇచ్చాడు, వెనకాతలు సేవలు చేయడానిక దిగ్గజాలు లాంటి వాళ్ళు నలుగురు తమ్ములు ఉన్నారు, పరిచర్యలు చేయడానిక భార్య ఉంది, ఏమిటి కష్టపడ్డావు నువ్వు? కష్టం అంటే రామచంద్రుడిది కష్టం, కష్టం అంటే నలుడిది కష్టం అని వాళ్ళ చరిత్రను అన్నింటినీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ధర్మరాజు ఒక మాట అడుగుతాడు మార్కండేయుడిని, అయ్యా తమరు ప్రళయాన్ని చూశారు కదా అండి, ఒకసారి ఆ ప్రళయం ఎలా ఉంటుందో వర్ణించండి అని. వర్ణిస్తున్నాడు ఈయన ప్రళయాన్ని. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో పాటుగా కూర్చుని వింటున్నాడు ఈ వార్తలని, ఈయన చెప్పేటువంటి వింతలన్నింటినీ. అన్నీ చెప్పి ఒక మాట చెప్తాడు. ఓ చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు మర్యాద మీద, అంతా జలమయమై ఉంది, కేవలం వరప్రసాది కనుక మార్కండేయుడు మాత్రమే ఆ జలంలో ఈత కొడుతున్నాడు. ప్రళయ జలంలో ఎవరైనా ఈత కొట్టగలరండి? ఏదో ఈయనకి భగవత్ కటాక్షం ఉంది కనుక ఈత కొడుతున్నాడు. అలసట వస్తోంది మార్కండేయునికి. అలాంటి సమయంలో దూరం నుంచి మార్కండేయ ఇలా రా అని ఒక పిలుపు వినిపించింది. ఎవళ్ళా, నేను కాక మరొకడు కూడా ఉన్నాడా ఈ ప్రళయోదకంలో అనుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక చిన్న మర్యాకు మీద ఒక శిశువు పడుకుని ఉన్నాడు. అతన్ని చూచాడు. కింభవాన్ అధితిష్టతి, నువ్వు కూర్చున్నావు, నువ్వు కూర్చోవడానికి కారణం ఏమిటి? నేనంటే వరప్రసాదిని, నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వెలా పడుకున్నావా దీంట్లో అని అడిగాడు. చాలా అందంగా చెప్తారు మన వాళ్ళు. ఎలా ఉన్నాడు ఆయన పరమాత్మ? మర్యాద మీద పడుకున్నాడట. కరార విందేనే పదార విందం ముఖార విందే వినివేశయంతం అని. ఆయన చేయి కమలంలో ఉంటుంది, పాదం కమలంలో ఉంటుంది, ముఖం కమలంలో ఉంటుంది. ఈ చేతితో కాలి బొటనవ్రేలిని నోట్లో ఉంచుకుంటున్నట్టు ఆయన. చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం కదా మనం, ఇలా ఉన్నట్టు భగవానుడు. ఎందుకండి భగవంతుడు? ఆయన భగవంతుడు కదా, ఆయన బొటనవ్రేలు ఆయన రుచి చూడడం ఏమిటండి అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకోసమని భగవానుడు అనుకుంటున్నట్టే ఏమిటి? ఇంత పెద్ద క్యూ లైన్లలో నిలబడి వీళ్ళందరూ తీర్థం కోసమని వచ్చి ఆ తీర్థం జుర్రేసుకుంటూ ఉంటారు కదా, ఏమిటి నా తీర్థంలో ఇంత గొప్పదనం ఉందా? విహాయ పీయూష రసం మునీశ్వరాహ మమాంఘ్రి రాజీవ రసం పిబంతి కిం. ఎందుకోసం వీళ్ళందరూ నా పాదతీర్థం కోసమని ఇంత మువిళ్ళూరుతున్నారు? ఏంటి నా పాదతీర్థం అంత రుచిగా ఉంటుందా అనిపించింది భగవంతుడికి. ఏం చేయాలి? రుచి ఒకడు చెబితే తెలిసేది కాదు, అది మనం అనుభవిస్తే తెలియాల్సిందే. కానీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే తెలియదు. అది అనుభవించి చూడాల్సిందే, అనుభవిక వేద్యమే. కనుక భగవానుడు అయితే మనం కూడా ఓసారి రుచి చూస్తే పోలేదా అనుకున్నాడు. కానీ ఎలా రుచి చూస్తాడు? ఆయన పాదతీర్థాన్ని ఆయన రుచి చూశాడు అనుకోండి, 10 మంది ఏమంటారు ఆయన్ని? అందుచేత ఎవడు చూడకుండా పాదతీర్థాన్ని రుచి చూడాలి. ఎప్పుడు పాపం ఎప్పుడు చూసినా వాళ్ళు ఆవిడ గారు పక్కన ఉంటుంది, నిత్యసూరుడు పక్కన ఉంటారు. ఎలా? ఇదిగో ఇప్పుడు ఈ ప్రళయకాలంలో అందరినీ కడుపులో పడేసుకున్నాడు కదా ఆయన, చూడ్డానికి ఇంకెవరు లేరు కనుక ఇది సరి అయిన అదను. ఇప్పుడు మనం రుచి చూడొచ్చును అనుకున్నాడు భగవానుడు. అనుకుని న్యదధిధ వైష్ణవ భోగ్యలిప్సయావ అని ఒక్కసారి ఆయన బొటనవేలు రుచి చూస్తున్నట్ట. ఎందుకు రుచి చూస్తున్నాడు ఆయన? ఆలోచించట్టు భగవాన్. కడుపులో ఇంతమందిని పడేసుకున్నాం మనం. వీళ్ళల్లో బెడ్ కాఫీ అలవాటు ఉన్నవాడు కొందరున్నారు, ఏదో మరో అలవాటు ఉన్నవాడు కొందరున్నారు. ఇలాంటి వాళ్ళకి తిండి నీరు ఏమీ లేకుండా కడుపులో పడేస్తే ఏమైపోతారు పాపం. వాళ్ళకి ఏదైనా ఒక టానిక్ లోపలికి పంపించడం అవసరం కనుక శ్రీ విష్ణోపదే పరమే మధ్య ఉత్సాహ అన్నారు కనుక భగవంతుని పాదారవిందములలోంచి అమృతం స్రవిస్తూ ఉంటుందని వేదం చెప్పింది కనుక తన పాదారవిందం ద్వారా వాళ్ళందరికీ అమృతాన్ని స్రవింపజేస్తున్నట్టు. ఒరే నాయన, బతికి బయట ఈ లోకంలో ఉన్న దశలో దేవాలయానికి వచ్చిన పుణ్యాన పోలేదు, తీర్థం పుచ్చుకున్న పుణ్యాన పోలేదు. టూరిస్ట్ బస్సులో రావడం, అలా అలా శిల్పాలు చూసిపోవడమే తప్ప. ఇప్పుడు నా తీర్థం పుచ్చుకోక ఏం చేస్తావురా? ఇప్పుడు పుచ్చుకో. ఇప్పుడు పుచ్చుకుంటే అయినా బుద్ధి శుద్ధి అయ్యి తరువాత మళ్ళీ పుట్టేటప్పుడు బుద్ధిమంతుడిగా పుడతావు నువ్వు అని ఇప్పుడు తీర్థం ఇస్తున్నట్టు భగవానుడు వీళ్ళకందరికీ కూడా. అలా ఒక విచిత్రమైన సన్నివేశంలో ఉన్న పరమాత్మని అడిగాడు, సమాధానం చెప్పలేదు పరమాత్మ. అతడిని కూడా లోపలికి ఒకసారి అనగానే లోపల పడిపోయాడు. లోపల పడిపోయిన తరువాత ఆ పరమాత్మ యొక్క ఉదరం లోపల సంచరించడం ప్రారంభించాడు మార్కండేయుడు. ఇక్కడ చూస్తున్నటువంటి పర్వత
పర్వతాలు, ఇక్కడి నదులు అన్నీ దశ కుక్షవు మహాత్మ పరమాత్మ యొక్క కుక్షులు అన్నీ కనిపిస్తున్నాయి. ఎవరు నన్ను లోపల పడవేసినటువంటి వాడు అని ఆలోచించడం ప్రారంభించాడు. మన ఆలోచనలకు అందేవాడు కాదు పరమాత్మ. ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చింది తప్ప ఎవరో తెలియలేదు కారణమైనటువంటి వాడు. మరల తిరిగి సృష్టికాలం అయింది. పునః విసృజామ్యహం అంటాడు కదా భగవద్గీతలో. మళ్ళా తిరిగి వెలిగిరెక్కినప్పుడు బయటపడ్డాడు మార్కండేయుడు. అప్పుడు తనదైన రూపాన్ని పరమాత్మ దర్శింపజేస్తే దర్శించాడు మార్కండేయుడు. వృత్తాంతాన్ని చెబుతున్నాడు ధర్మరాజుకి.